ఈరోజు ఒక మంచి సుదినం మనందరికీ. ఎందుకనంటే వినాయకుని వ్రతం అందరూ చేసుకుంటారు, వినాయక చవితి పూజలు అందరూ చేసుకుంటారు. కానీ ఎక్కడో కుంభకోణంలో తయారైనటువంటి ఒక విగ్రహం ప్రపంచంలోని 7 ఖండాలు తిరుగుతూ ఆర్కిటిక్ సముద్రంలోకి వెళ్ళి నిమజ్జనం కావటం అనేటటువంటి పూజ ఇంత పెద్ద ప్రపంచంలో మనకు లభించటం, ఇంతమంది ఉన్న కొద్దిమంది మాత్రమే ఈ పూజకు నోచుకోవటానికి అర్హత కలిగిన దాన్ని నోము అని అంటారు. ఇట్లాంటి కార్యక్రమానికి వచ్చిన మీరందరూ కూడా పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు మీరంతా. అంతేగాని ప్రసాదం తినడానికి మాత్రం కాదు. సెకండ్ సరే, ఆ ప్రసాదం కన్నా ముందు ఒక చిన్న పాట ప్రసాదం. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తుల్ని మనం కొంచెం ఉత్సాహపరుస్తూ ఉండాలి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు వివాహానికి కూడా దూరంగా ఉండి తమ జీవితాన్ని ఈ భక్తికి దేవుడికి వాళ్ళు అంకితం చేశారు. కాబట్టి వాళ్ళని మనం కొంచెం స్తుతిస్తే భగవంతుని స్తుతించినట్టే అనే ఉద్దేశంతో మేడం గారు, ఆయన ఒక బ్రహ్మచారి, ప్రయాణమా ఇది ఒక నిమజ్జన, ఏవో నాకు రకరకాల ఆలోచనలు వచ్చి ఒకటి రాశారు. యానం ప్రయాణం కానే కాదు, మహాయాన పదము సరిపోనే పోదు. యానం ప్రయాణం కానే కాదు, మహాయాన పదము సరిపోనే పోదు. జలలీనం విలీనం కానే కాదు, నిమజ్జనం బను పదము సరిపోనే పోదు. యానం ప్రయాణం కానే కాదు, మహాయాన పదము సరిపోనే పోదు. జలలీనం విలీనం కానే కాదు, నిమజ్జనం బను పదము సరిపోనే పోదు. విశేషలోక భ్రమణం చేసి విశాల సంద్రంలో కలిసే వినాయకునికి ఏ పేరు ఏ వివరణ సరిపోనే పోదు. విశాల సంద్రంలో కలిసే వినాయకునికి ఏ పేరు ఏ వివరణ సరిపోనే పోదు. యానం ప్రయాణం కానే కాదు. అడు కైలాసంలో పార్వతీ పసుపుకు ప్రాణాలు పోసింది. ఈనాడు కుంభకోణంలో షణ్ముగం పంచలోహాలకు ప్రాణాలు పోశాడు. ఒకనాడు కైలాసంలో పార్వతీ పసుపుకు ప్రాణాలు పోసింది. ఈనాడు కుంభకోణంలో షణ్ముగం పంచలోహాలకు ప్రాణాలు పోశాడు. ఆనాడు పార్వతమ్మ తనయునికి తప్పినను లోకయాత్ర, నేడాయాత్రను మళ్ళీ చేయించుటలో సతీశూసికదే ముఖ్య పాత్ర. అప్పుడు పంద్యాలు వేసుకున్నట్టు తెలుసు కదా, కుమారస్వామి వినాయకుడు ఎవరు ప్రపంచయాత్ర ముందు చేసి వస్తే వాళ్ళకే వరమిస్తామన్నారు పార్వతీ పరమేశ్వరుడు. ఆ రోజు తప్పించుకున్నాడు లోకయాత్ర వినాయకుడు, కానీ ఈరోజు మాత్రం తప్పించుకోలేకపోయాడు. అందుకని ఒకనాడు కైలాసంలో పార్వతి పసుపుకు ప్రాణాలు పోసింది. ఈనాడు కుంభకోణంలో షణ్ముగం పంచలోహాలకు ప్రాణాలు పోశాడు. ఆనాడు పార్వతం లోకయాత్ర, నేడాయాత్రను మళ్ళీ చేయించుటలో సతీశుశిఖదే ముఖ్య పాత్ర. అందుకే నేడు రాధమ్మ ఇంటిలో పూజల జాత్ర. యానం ప్రయాణం కానే కాదు, మహాయాన పదము సరిపోనే 14 లోకాల యాత్రది.
సతీశుశిఖ సంకల్పంతో 7 ఖండాల భూయాత్ర ఇది. శివపార్వతుల ఆదేశంతో 14 లోకాల యాత్రది. సతీశుశిఖ సంకల్పంతో 7 ఖండాల భూయాత్ర ఇది. ఆ యాత్రకు బదులు గణపయ్య తల్లిదండ్రుల చుట్టూ తిరిగే. ఈ భూయాత్రను చేస్తూనే మన వెనకయ్యా శుభములనిస్తూ ఇల్లు తిరిగే. కార్యసిద్ధి గణపతిగా మనల దీవించనరిగే. ఆ వినాయకుడేమో లోకయాత్ర చేయకుండా తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు. ఈ వినాయకుడేమో లోకయాత్ర చేస్తూ మనకు ఆశీస్సులు ఇస్తున్నాడు. ఈ యానం ప్రయాణం కానే కాదు, మహాయాన పదము సరిపోనే పోదు. జలలీనం విలీనం కానే కాదు, నిమజ్జనం బను పదము సరిపోనే పోదు. విశేషలోక భ్రమణం చేసి విశాల సముద్రంలో కలిసే వినాయకునికి ఏ పేరు ఏ వివరణ సరిపోనే పోదు. ఏ పేరు ఏ వివరణ సరిపోనే పోదు.